సంక్రాంతి పండుగ వచ్చిందనుకో, మనం బూర్లు, గారెలు, అరిసెలు, పొంగడాలు వండుకుని పండుగ చేసుకుంటాం. అదే బక్రీద్ వచ్చిందనుకో, మేకలను కోసుకుని వాళ్ళు పండుగ చేసుకుంటారు. అలాంటి పండగ అందరికీ ఒకేసారి వస్తే ఎలా ఉంటది? అదే పుష్ప. పుష్ప 2, పుష్పరాజ్ క్రియేట్ చేస్తున్న రికార్డులు ఆ విధంగా ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చిలో ఒక డైలాగ్ ఉంటది అయింది. కటౌట్ ని చూసి కొన్ని నమ్మే డూడ్ అంటారు. అల్లు అర్జున్ గారిది అంత కటౌట్ కాకపోయినా ఆ కటౌట్ కి ఈయన ఎదురు నిలబడ్డాడు. ఏ సినిమా టాలీవుడ్ లో రిలీజ్ అయినా సరే బాహుబలితో మనం కంపేర్ చేస్తాము. బాహుబలి రికార్డును బదులు కొట్టగలదా, బాహుబలిని దాటగలదా అని చెప్పేసి మనం బాహుబలితో కంపేర్ చేసుకుంటాం. అలాంటి బాహుబలి రికార్డుని కూసాలతో పెకిలించేస్తున్నాడు పుష్పరాజ్. తగ్గేదేలే. బాహుబలి 2 హిందీలో క్రియేట్ చేసిన రికార్డు కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉన్నది. దాని దరిదాపుల్లో ఏ సినిమా కూడా వెళ్ళలేదు. మొట్టమొదటిసారి పఠాన్ దాన్ని దాటగలిగింది, రెండవది జవాన్ దాటగలిగింది, మూడవది గదర్ 2 దాటగలిగింది, నాలుగవది స్త్రీ 2 దాటగలిగింది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా శ్రద్ధ కపూర్ గారిది స్త్రీ 2. సాహోలో హీరోయిన్ ప్రభాస్ గారితో యాక్ట్ చేసింది కదా, ఆవిడ బాలీవుడ్ భాషని కోసాలతో లేపి అవతల పారేసి 624 కోట్ల స్థానంతో నెంబర్ 1 లో ఉంది బాలీవుడ్ లో. ఆ స్త్రీ 2 రికార్డును కూడా పుష్పరాజ్ అవలేలగా దాటబోతున్నాడని చెప్పేసి క్రిటిక్స్, రివ్యూవర్స్ పండగ చేసుకు 700 కోట్ల క్లబ్ లో ఎంటర్ అవడమే కాదు, 800 కోట్ల క్లబ్ వరకు కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి బలంగా ఉన్నారు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏ ప్రొడ్యూసర్స్ అయినా సరే 5 కోట్లు 10 కోట్లు ఎక్కువ వేసుకుంటారు గొప్ప కోసం. కానీ 2 సార్లు అంటే 2 టైమ్స్ పుష్పరాజు కలెక్షన్ తక్కువ వేశారు మేకర్స్. ట్రేడ్ వర్గాల నుంచి ఎక్కువ వచ్చినా సరే ఆ కలెక్షన్స్ వేయకంట 10 కోట్లు ఒకసారి, 4 కోట్లు ఒకసారి, 14 కోట్లు తక్కువ వేశారు ఇంతవరకునే. నిజంగా అన్బిలీవబుల్. ఇది మరి ఎందుకు అలా చేశారో మనకైతే తెలియదు. కానీ పుష్పరాజ్ నార్త్ బాలీవుడ్ లో క్రియేట్ చేస్తున్న రికార్డులు నా భూతో నా భవిష్యత్తు. 375 కోర్స్ తో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. పఠాన్ బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ తో పాటు వార్ 2 చాలా సినిమాలు లైఫ్ టైం రికార్డులు అన్ని అవలేలుగా పక్కకి వెళ్ళిపోయి ఇంకా ఆయన టార్గెట్ కేవలం జవాన్, స్త్రీ, గదర్ 2 ఈ 3 సినిమాలే మిగిలాయి. ఈ రోజు బాలీవుడ్ లో 30 కోట్లు రావచ్చు అంటున్నారు. అంటే 375 ప్లస్ 30 405 అంటే చాలా సినిమాలు ఆల్రెడీ లెగిచిపోయి బాలీవుడ్ లో. నేను బాలీవుడ్ కోసమే మాట్లాడుతున్నా. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ద తెలుగు బికాస్ దే ఆల్వేస్ కోరల్ ఈచ్ అదర్. దే కెనాట్ సపోర్ట్ ద అదర్స్ అండ్ దే కెనాట్ సపోర్ట్ దెమ్ సెల్ఫ్. సో ఐ డోంట్ వాంట్. సో పుష్పరాజ్ 1000 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయిపోయాడు. ఇంకా ఆయన టార్గెట్ 4 సినిమాలే కేవలం. ఫస్ట్ ప్లేస్ లో జవాన్ ఉంది 1150 కోట్లు, సెకండ్ ప్లేస్ లో కలిగి ఉంది 1200 కోట్లు, థర్డ్ ప్లేస్ లో కేజీఎఫ్ 2 ఉంది 1200 చిల్లర కోట్లు, ఫోర్త్ ప్లేస్ లో RRR ఉంది 1250 కోట్లు. ఈ 4 లేచిపోతే ఇంకా 5వది నెంబర్ 1 ప్లేస్ లో కేవలం 1850 కోట్లతో బాహుబలి 2 ఉంది. అది లేపేస్తే ఇంకా ఆయన నెంబర్ 1 ఇండియాకి. అమీర్ ఖాన్ గారి సినిమా ఉంది 2000 కోట్లతో, కానీ అది ఇండియాలో 850 కోట్లే కలెక్ట్ చేసింది. చైనాలో అమ్ముకుంటే వచ్చిన డబ్బులు కూడా వీళ్ళతో కలుపుకుని 2000 కోట్లని వేసుకున్నారు. మరి అది లిస్ట్ లో చేరిపోయింది కనుక మరి దాన్ని కొట్టదా లేదా పుష్ప 3 రావాలా లేదా బాహుబలి 3 రావాలా వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ.